గొంగడి త్రిష ప్రస్తుత భారత్ క్రికెట్ లో తెలంగాణను గర్వపడేలా చేసిన యువ క్రికెటర్. చిన్నతనంలోనే బ్యాట్ పట్టుకున్న ఈ భద్రాచలం యువతి తన అద్భుతమైన ఆటతో అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని పెంచింది. మలేషియాలో జరిగిన ఐసీసీ అండర్-19 T20 ప్రపంచ కప్ లో భారత్ ను విజేతగా నిలిపే క్రమంలో త్రిష కీలక పాత్ర పోషించింది. మొత్తం 7 మ్యాచ్ల్లో 77.25 సగటుతో 309 పరుగులు చేసి స్కాట్లాండ్ తో జరిగిన సూపర్ 6 మ్యాచ్ లో 110 పరుగులతో అజేయ శతకం సాధించింది. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ల్లోనూ చక్కటి ప్రదర్శన కనబర్చి భారత్ కు రెండో ప్రపంచ కప్ ను అందించిన ఘనత సాధించింది. త్రిష విజయం వెనక ఆమె తండ్రి గొంగడి రామిరెడ్డి చేసిన త్యాగాలు వెలువకట్టలేనివి. తన కూతుర్ని క్రికెటర్ గా తీర్చిదిద్దేందుకు ఆయన తన ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టారు. ఓ ఫిట్నెస్ ట్రైనర్ అయిన రామిరెడ్డి చిన్నతనంలోనే త్రిషకు క్రీడలపై ఆసక్తిని పెంచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. టెన్నిస్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో ఆమె ప్రతిభను పరీక్షించినా చివరకు క్రికెట్ ఆమెకు సరైన మార్గమని భావించి ఆ విధంగా దిశానిర్దేశం చేశారు. కూతురి కోసం సొంత ఊరిని విడిచి హైదరాబాద్ కు మారిన రామిరెడ్డి త్రిషను ఉత్తమ క్రికెటర్ గా తీర్చిదిద్దేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు. కోచ్ గా, డ్రైవర్ గా, సహాయకుడిగా మారి ఆమెకు తోడుగా నిలిచారు. తండ్రి త్యాగాలను గుర్తించిన త్రిష అతని కలను నిజం చేసేందుకు మరింత కృషి చేసింది. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ నైపుణ్యాలతో తక్కువ కాలంలోనే ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2023లో మహిళల అండర్-19 భారత జట్టులో చోటు దక్కించుకున్న త్రిష ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ ఉమెన్ గా నిలిచింది. ఆమె విజయాన్ని చూసి తండ్రి గర్వంతో మురిసిపోయాడు. తన కూతురు త్వరలో భారత జాతీయ జట్టులో స్థానం సంపాదించాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్రిష విజయాన్ని ప్రశంసిస్తూ ఆమెకు ₹1 కోటి నగదు పురస్కారాన్ని ప్రకటించారు. భవిష్యత్తులో భారత్ తరపున మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తండ్రి త్యాగాలు, కూతురు ప్రతిభ కలిసొచ్చిన ఈ విజయగాథ ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.